మీ పిల్లలకు షుగర్ ఏ ఏజ్ నుంచి తినిపియడం స్టార్ట్ చేయాలి? ఏ ఏజ్ తగ్గట్టు ఏ ఫుడ్ పెట్టాలి? ఆ పప్పులు, ఈ పప్పులు అన్నీ కలిపేసి ఉగ్గుతో కలిపేసి పెడుతున్నారు. అలా పెట్టొచ్చా అండి? ఎగ్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనేది క్వెషన్. అండ్ నాన్ వెజ్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయడం అనేది క్వెషన్. మీ పిల్లలకు షుగర్ ఏ ఏజ్ నుంచి తినిపియడం స్టార్ట్ చేయాలి? ఫస్ట్ 6 మంత్స్ తర్వాత షుగర్ తినిపియొచ్చా? ఇది చాలా మంది అడుగుతున్న క్వెషన్. ఈరోజు మనం పిల్లలకి ఏ ఏజ్ తగ్గట్టు ఏ ఫుడ్ పెట్టాలి చూద్దాం. ఫస్ట్ 6 నెలలు పిల్లలకు కేవలం తల్లిపాలు మాత్రమే. బయట నుంచి నీళ్లు గానీ, అవేం గానీ ఇయ్యకూడదు. అండ్ షుగర్స్ అస్సలు ఇయ్యకూడదు. 6 నెలల తర్వాత పిల్లలకి మనం మామూలుగా ఇంట్లో పెట్టే ఉగ్గన్నం ఉంటుంది కదా, ఆ ఉగ్గన్నం స్టార్ట్ చేయొచ్చు 6 నెలల తర్వాత. అండ్ తల్లిపాలు అలాగే సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారు, ఆ పప్పులు, ఈ పప్పులు అన్నీ కలిపేసి ఉగ్గుతో కలిపేసి పెడుతున్నారు. అలా పెట్టొచ్చా అంటే, పిల్లలకి కిడ్నీలు అనేది ప్రాపర్‌గా డెవలప్ అయి ఉండవు 6 నెలల తర్వాత కూడా. సో, వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మామూలుగా మనం రైస్ గానీ, ఉగ్గు గానీ అది పెట్టుకుంటే బెటర్. ఈ పప్పు అనేది ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్ అన్నిటిని బయటికి పంపించేది కిడ్నీ. మీరెక్కువ పప్పులు లోడ్ చేసి పెడితే పిల్లలకి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది. కావాల్సినంత కొంచెం అమౌంట్ పప్పు, ఉగ్గులో ఓకే. అంతేగాని మల్టీగ్రెయిన్ అని చెప్పి అవన్నీ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఎగ్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనేది క్వెషన్. ఎగ్ అనేది పిల్లలకి 8-9 మంత్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అండ్ వీక్లీ ఒకసారి, 2 సార్లు సరిపోతుంది ఎగ్ ఫస్ట్. తర్వాత మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ మీకు 9-10 మంత్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. కానీ మసాలాలు అవేమి వేయకుండా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఆవు పాలు, గేదె పాలు పిల్లలకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఆవు పాలు, గేదె పాలు పిల్లలకి సంవత్సరం ఏజ్ దాటిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ షుగర్. షుగర్ గురించి మాట్లాడుకుంటే మొదటి 2 సంవత్సరాలు మనం పిల్లలకి అస్సలు షుగర్ ఇయ్యొద్దు. మామూలు ఫ్రూట్స్‌లో ఉండే షుగర్ అదంతా ఓకే. కానీ పైనుంచి మాత్రం మనం షుగర్ ఇయ్యకూడదు. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ ఒకవేళ షుగర్ ఇస్తే ఫస్ట్ ప్రాబ్లమ్ షుగర్ అడిక్షన్ అలవాటయ్యే అవకాశం ఉంటది. అంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి. చాలామంది పిల్లలు మనకి షుగర్స్ అంటే చాలా విపరీతంగా ఇష్టంతో ఉంటారు. సో, అదొకటి ఏర్పడుతుంది. సెకండ్ ఒబెసిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ 2 ఇయర్స్‌లో షుగర్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. 2 ఇయర్స్ తర్వాత మెల్లగా మీరు షుగర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పటికైనా కూడా ఫ్యూచర్‌లో కూడా షుగర్ అనేది చాలా తక్కువ ఇయ్యడం మంచిది. రోజుకి 3-4 టీ స్పూన్ల షుగర్ మాత్రమే ఇయ్యాలి పిల్లలకి. సో, ఫార్ములా ఫీడ్ అనేది అస్సలు మంచిది కాదు. చాలామంది పౌడర్‌లలో ఏదో ఉంటుందని చెప్పి పౌడర్ ఫీడ్ ఇయ్యడం స్టార్ట్ చేశారు. సో, ఫార్ములా ఫీడ్ అనేది ఎప్పుడు మంచిది కాదు. మీరు కావాలంటే ఆ ఫార్ములా ఫీడ్ బాక్స్ పైనే రాసి ఉంటుంది, తల్లిపాలు అన్నిటికన్నా శ్రేష్టమైనవి అని చెప్పి. సో, ఫార్ములా ఫీడ్ అనేది అవాయిడ్ చేయండి. తల్లిపాలే అన్నిటికన్నా శ్రేష్టమైనవి. అండ్ షుగర్ 2 ఇయర్స్ వరకు కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ పప్పులు అదంతా అనవసరంగా ఫస్ట్ ఇయర్ పెట్టొద్దు. 6 మంత్స్ తర్వాత కేవలం ఉగ్గన్నం, కావాలంటే కొంచెం పప్పు యాడ్ చేసుకోవచ్చు. కానీ మొత్తం మల్టీగ్రెయిన్ అని, ఓట్స్ అని అట్లాంటివి పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కువగా. థాంక్ యూ.